కోటి సూర్యులకు సరివాడు నీతో 7 అడుగులు వేస్తాడు. డాన్స్ అది చాలా బాగుంది, కానీ ఏంటి మీ వైపు వాళ్ళు మరీ టూ మచ్ గా వచ్చి మా పార్దోని అలా ఆట పట్టిస్తున్నారు? అంటే బేసిక్ గా సౌమ్య దాన్ని సరసం అంటాం మేము. ఇప్పుడు బావ మరదళ్ళు బావని ఆట పట్టించడం, అలాగే బావ అలిగినట్టుగా యాక్ట్ చేయడం, ఇది సరసం అన్నమాట. ఏ నీకు బావలేరా? నా బావ గురించి ఎందుకులే, కానీ నాకు మాత్రం మరదళ్ళు ఉన్నారు. ఓకే ఓకే చెప్పావులే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ ఈ కుర్రాడు చాలా మంచివాడు, అంటే రాముడు మంచి బాలుడు ఆ టైప్ అనమాట. ఆఫీస్ లో తన పని మాత్రమే తను చేసుకుంటూ ఉంటాడు. పాపం అతనికి ఎంత ఉత్సాహంగా ఉందంటే ఇప్పుడు గనక ఈ 2 పెళ్లిళ్ళు అయిపోతే ఈ 2 పెళ్లిళ్లతో పాటు తన పెళ్లి కూడా కుదిరితే చేసేసుకుందామనే మూడ్ లో ఉన్నాడు. మరి కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించక, వాస్తు బాగోలేక వాడు ఆగిపోయి పాపం బాధపడుతూ ఇంకా తాపత్రయపడుతున్నాడు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసేసుకుందామా అని. ఎలా అంటే ఆన్ యువర్ మార్క్స్ గెట్ సెట్ గో ఆ టైప్ లో అన్నమాట. లైన్ క్లియర్ అవుతుందన్నమాట. లైన్ ఏంటి అసలు మొత్తం క్లియర్ అయిపోతుంది సౌమ్య. ఏ రేంజ్ కి వెళ్ళిపోయాడంటే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పాడు, ఈ అమ్మాయి ఇంటికి పిలుచుకొచ్చాడు, కూర్చోబెట్టాడు, మాట్లాడాడు, మొత్తం అయిపోయింది. ఇంచుమించుగా చెప్పాలంటే తాంబూలాలు కూడా మార్చుకోవడం అయిపోయి ఒట్లు కూడా వేయించేసుకున్నారబ్బా. అయినా ఆగిపోయిందంటావా పెళ్లి? ఆగిపోవడం కాదు, అది వెయిటింగ్. అంటే ఆ మొమెంట్ కోసం వెయిటింగ్, ద మొమెంట్ కోసం వెయిటింగ్. కాకపోతే ఎప్పుడెప్పుడు 2 పెళ్లిళ్ళు అయిపోతాయా, తన లైన్ క్లియర్ అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నాడు. కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ మొత్తాన్ని పాట రూపంలో మన ముందు పెడుతున్నాడు. yes so please welcome Raja with his dream girl. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నా, అదేమిటే నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే, అదేమిటే ఏమిటా ఏం మాయా చేసి మావ కంటి చూపుతోటి, ఏమిటా ఇదేమి రోగమా అంటూ ముంచినావే ఒంటి ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా. నిన్ను చూడగానే నా చిట్టి గుండె, నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే, అదేమిటే చక్కని బంగారం ఇది 8 దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసున నేర్పెను బంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది కన్యక మారిన కాశ్మీరం, ఏం మన్నెల వయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే, ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే, వానల్లే నువ్వు జారగా నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి
ఏంటి కౌశిక్ ఎందుకు డల్ గా ఉన్నావు? ఏమొచ్చింది నీకు? నాకు ఓ చెల్లుంటే బాగుండేది. ఏంటి? నాకు ఓ చెల్లుంటే బాగుండేది అంటున్నా. నీకు లోకల్లో ఉన్న అమ్మాయిలందరూ చెల్లిలే కదా. అలా ఫిక్స్ అవ్వకు నువ్వు. ఆ లేదమ్మా, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ లా అయినా టాపిక్ కదా. ఇంతకీ నీకు ఇప్పుడు చెల్లెందుకు? చెల్లి ఎందుకంటే ఇప్పుడు నాకు చెల్లి ఉందనుకో, అలాగే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, నా చెల్లి నాకు హెల్ప్ చేస్తుంది. ఈ ఐడియా నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మన కావ్యం చూసి. కావ్య? అఫ్ కోర్స్, కావ్య నందుకి మీనాక్షికి హెల్ప్ చేసింది. ఆ లైన్ లో వచ్చావా? ఆ లైన్ లోనే వస్తున్నా ఇప్పుడు నేను. Okay. మామూలుగా హెల్ప్ చేసింది అసలు వాళ్ళిద్దరు ఇలా ఉన్నారంటే కారణం ఈవిడే బేభత్సంగా హెల్ప్ చేసింది. సో అందుకని కావ్య లాంటి చెల్లుంటే అప్పుడు పాపం నందు లాంటి వాళ్ళకి మంచి ఇదనమాట. పోన్లే కౌశిక్, నువ్వు కూడా ఎవరినైనా చూసుకుంటే కావ్య, మీనాక్షి, వరుదిని, దుర్గా అందరూ నీ సిస్టర్సే. నేను కూడా. ఓకే 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 టాపిక్ చేంజ్. ఓకే. మ్యాటర్ ఏంటంటే కావ్య తన బావతో డాన్స్ చేద్దాం అనుకుంటుంది. ఎవరు పోటీగా బాగా చేస్తారో చూద్దాం. yes let's welcome కావ్య with నందు. చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. ఓ చెలి అరే చెలా ఉడికించకే కదే ఇలా చాటుగా అది ఇది మర్యాద. చెలియా చెలియా సింగారం చిటికెడు నడుమే వయ్యారం చూపులతోనే తీయొద్దే నా ప్రాణం. సోకులను ఆరేసి నామదికి వల వేసి రాగకిక వన్నెల వయ్యారి. ముగ్గుల్లో దించొద్దు మున్నీట ముంచొద్దు అమ్మమ్మ నిన్నింక నమ్మేదలా. వాగల్లే వస్తావు వాగేసుకుంటావు చీపాడు సిగ్గంటూ లేదే ఎలా. నేను మాట్లాడతాను. వచ్చింది కదా, అదే మరి సంగీత్ అంటే ఫుల్ జోష్ గా అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. సౌమ్య, కౌశిక్ ఇప్పుడు వరుదిని ఏదో మాట్లాడుతుందట. వరుదిని రామా ప్లీజ్ కమ్. రామా. వరుదినితో నీకేంటి మీ సిస్టర్ తో? మైకి చెప్తాను. అమ్మా చెప్పనా? నువ్వే చెప్తానోగా చెప్పమ్మా. అదేంటంటే మా అత్తగారు ఉన్నారు కదా, ఓకే. మాకు చాలా చాలా ఇష్టమైన అత్తగారు. మేమందరం డాన్స్ చేసాం, అవునా కదా? అవును. ఇప్పుడు మా అత్తగారు కూడా చేస్తే మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మరి ఇంకెందుకు లేట్ కదా? మీరందరూ కలిసి
మీ అత్తగారిని తీసుకొచ్చాడు మరి. ఖచ్చితంగా. యాక్చువల్లీ ఏంటంటే ఆ. ఎప్పుడు ఏం చేసినా మా అత్తగారు కూడా నేను మీలాగే ఈక్వలెంట్ గా ఉంటాను అని ఛాలెంజ్ చేస్తూ ఉందన్నమాట. సూపరు. సో డాన్స్ లో కూడా ఈక్వల్ గా చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అంతే అన్నమాట. కదా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. Good, good, వెరీ గుడ్. పిలవండి మీ అత్తగారిని పిలుచుకొచ్చండి. ఏం తల్లుడు అప్పుడే వెళ్ళిపోతా, కాసేపు ఉండొచ్చుగా. ఏ సయ్యా సయ్యా రే అరే చెయ్యా చెయ్యా రే హే సయ్యా సయ్యా రే చెయ్యా చెయ్యా రే వయసే 16 ఈ ఒంటికి అబ్బో నా జోరే మాయా బజారే ఉంటే మజారే ఈ పూటకి ఏమో నా తీర కట్టినా నాయన నేనింకా ముద్దగమ్మరే అరే నా చుట్టూ చుక్కలెన్ని పుట్టుకొచ్చినా చక్కనైన చందమామనే నిండు యవ్వనాల సత్యభామనే అమ్మదీని కస్తదీయ అత్త కాదురో లేతలేడి గుల్లలాగా దూకుతుందిరో అరే ముందు ఎనక సోకు మేల కల్లె ఉందిరో కింద మీద చూస్తే గట్టి కొడుకు రాదురో సయ్యా సయ్యా రే చెయ్యా చెయ్యా రే వయసే 16 ఈ ఒంటికి అబ్బో నా జోరే మాయా బజారే ఉంటే మజారే ఈ పూటకి యా 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 అత్త ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే నీ తల ముక్కలు చెక్కలయ్యేది. ఇప్పుడు నేను ఇంత రిస్క్ తీసుకుని నిన్నెందుకు రక్షించానో తెలుసా? నువ్వు చూడాలత్తా, ఈ 2 పెళ్లిళ్ళు నువ్వు చూడాలి. అత్త ఒక్క సెకండ్ లేట్ అయి ఉంటే నీ తల ముక్కలు చెక్కలయ్యేది. ఇప్పుడు నేను ఇంత రిస్క్ తీసుకుని నిన్నెందుకు రక్షించానో తెలుసా? నువ్వు చూడాలత్తా, ఈ 2 పెళ్లిళ్ళు నువ్వు చూడాలి. ఎంత ప్లాన్ చేసావత్తా? ఒక్క గోళితో మా అక్కని దుర్గని చంపాలనుకున్నా. అదే గోళితో నేను నిన్ను చంపాలనుకున్నాను. అక్కడ నీ ప్లాన్ ఫ్లాప్ అయింది, ఇక్కడ నా ప్లాన్ సక్సెస్ అయ్యేది. కానీ ఆ ప్లాన్ సక్సెస్ అవ్వకుండా నేనే చేశాను. ఈ పెళ్లి లాపటానికి నువ్వు ప్రయత్నం చేశావనుకో, ఇలాగే నీ గుణపాఠం చెప్తూనే ఉంటాను. అయ్యో అత్తయ్య, ఏమైంది అత్తయ్య? పర్లేదు కదా? ఏమైంది అత్తయ్య? లేండి అత్తయ్య. ఏది ఏమైనా సంగీత్ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది సౌమ్య. మనం ఇంకా ఒకరి తర్వాత ఒకళ్ళని ఆగకుండా
మొత్తం మ్యూజిక్ పెట్టి అందరూ ఒకేసారి అసలు డాన్స్ చేద్దాం. ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళనే తేడా లేకుండా అందరూ కలిసి స్టేజ్ మీద ఉన్న దుమ్ము దులిపేద్దామా? Easy, Junge. King Khan. Yo, honey singer. मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझो को थोड़ा राउंड घुमा के अन्ना के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के और रजनी फैंस don't miss the chance all the Rajini fans don't miss the chance चलो जवानी भरा जोर सिवे जालमा रजनी दा फैन सिवे जालमा चलो जवानी भरा जोर सिवे जालमा रजनी दा फैन सिवे जालमा కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే